శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయంకు గల సంబంధము. 2వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకును భగవానుడు కొన్ని చోట్ల నిర్గుణోపాసన, అక్షర పరబ్రహ్మతత్వము, జ్ఞాన నిష్టలను బోధించుచు మరికొన్ని చోట్ల సగుణ బ్రహ్మోపాసనను, సాకార అర్చనను కూడా తెలుపుచూ వచ్చింది. తుట్టతుదకు విశ్వరూపమును చూపిరి. విశ్వరూపమును ఉపసంహరించిన మీదట పలికిన మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః మున్నగు వచనములు సగుణోపాసనను మిక్కిలి బలపరచునవై ఉన్నవి. పూర్వం భగవానుడి తెలిపిన అక్షర నిరాకార ఆత్మోపాసనకు సంబంధించిన విషయములు అర్జునుని మనంబున నాటుకొని ఉండుట చేతను ఇప్పుడు తిరిగి సాకారోపాసన సంబంధములైన వాక్యములను వినుట వలనను వెంటనే అర్జునునకు సంశయముదప సాకార నిరాకారోపాసకులలో ఎవరు శ్రేష్ఠులు అని ఈ 12వ అధ్యాయమున భగవానుని ప్రశ్నించుచున్నాడు. అర్జునుని ఆ ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమగుచున్నది. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు చెప్పెను, ఏ ప్రకారముగా ఎల్లప్పుడూ మీయందే మనస్సును నెలకొల్పిన వారై ఏ భక్తులు మిమ్ము ఉపాసించుచున్నారో మరియు ఎవరు ఇంద్రియ గోచరము కాని అక్షర పరబ్రహ్మను ధ్యానించుచున్నారో ఆ ఇరు తెగల వారిలో యోగమును బాగుగా ఎరిగిన వారు ఎవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవంతుడు చెప్పెను, నాయందు మనస్సును నిలిపి నిరంతర దైవ చింతనాపరులై మిక్కిలి శ్రద్ధతో కూడుకొనిన వారై ఎవరు నన్ను ఉపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరు ఇంద్రియములన్నింటినీ బాగుగా నిగ్రహించి ఎల్లెడలా సమభావము కలవారై సమస్త ప్రాణులకును హితమునర్చుట యందు ఆసక్తి కలవారై ఇట్టిదని నిర్దేశింప సఖ్యము కానిదియు, ఇంద్రియములకు గోచరము కానిదియు, చింతింపనలవి కానిదియు, నిర్వికారమైనదియు, చలించనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించి ఉన్నదియు అగు అక్షర పరబ్రహ్మమును ధ్యానించుచున్నారో వారు నన్ను పొందుచున్నారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్త పరబ్రహ్మమునందు ఆసక్తి గల మనస్సు కలవారికి ప్రయాస చాలా అధికముగా ఉండును. ఇలా అనినా నిర్గుణోపాసన మార్గము దేహాభిమానము కలవారి చేత అతి కష్టముగా పొందబడుచున్నది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నాయందు సమర్పించి నన్నే పరమగతిగా దలంచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుదురో నాయందు చిత్తమును చేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదీయుచున్నాను. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నాయందే నివసింతువు, సందేహము లేదు. అథ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ అర్జున, ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీవు అసమర్థుడవైతివేని నా సంబంధమైన కర్మలు చేయుటయందు ఆసక్తి కలవాడవు కమ్ము. అట్లు నా కొరకు కర్మలను చేయుచున్నను కూడా నీవు మోక్షసిద్ధిని బడయగలవు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఇక నన్ను గూర్చిన యోగమును అవలంబించిన వాడవై దీనిని కూడా ఆచరించుటకు శక్తుడవు కానిచో అటు పిమ్మట నియమింపబడిన మనస్సు కలవాడవై సమస్త కర్మముల యొక్క ఫలములను త్యజించివేయుము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది కదా. జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమగుచున్నది. ధ్యానము కంటే కర్మఫలమును విడుచుట శ్రేష్టమై ఉన్నది. అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రముగా చిత్తశాంతి లభించుచున్నది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ కలవాడును, అహంకార మమకారములు లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము కలవాడును, ఓర్పు కలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరచుకునినవాడును, దృఢమైన నిశ్చయమును కలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడును, నాయందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః సచ్చ మే ప్రియః. ఎవని వలన ప్రపంచము భయమును పొందదో, లోకము వలన ఎవడు భయమును పొందడో, ఎవడు సంతోషము క్రోధము భయము మనోవ్యాకులత మున్నగనువి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతర శుద్ధి కలవాడును, కార్యసమర్థుడును, తటస్థుడును, దిగులు లేనివాడును, సమస్త కార్యములందు కర్తృత్వమును వదిలినవాడును, నాయందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. ఎవడు సంతోషింపడు, ద్వేషింపడు, శోకమును పొందడు, ఎవడు శుభాశుభములను వదిలినవాడు అట్టి భక్తుడు నాకు ఇష్టుడు. సమశత్రో చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువునందును మిత్రుని యందును మానావమానములందును శీతోష్ణ సుఖ దుఃఖములందును సమముగా ఉండువాడును, దేని యందును సంగము లేనివాడును, నిందాస్తుతులందు సమముగా ఉండువాడును, మౌనముతో ఉండువాడును, దేని చేతనైనను తృప్తిని పొందువాడును, నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడును, నిశ్చయమగు బుద్ధి కలవాడును, భక్తితో కూడి ఉండువాడు అగు మనుజుడు నాకు ఇష్టుడు. ఏదు దమ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి ఈ అమృత రూపమగు ధర్మమును చెప్పబడిన ప్రకారము అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.